హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ననాటి కథలు. ఇక ఈరోజు కథ ఏమిటో చూడండి. ఒక దట్టమైన అడవికి రాజైన సింహం చనిపోవటంతో అడవంతా అల్లకల్లోలంగా తయారవుతుంది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒకరోజు క్రూర మృగాలు, జంతువులు అన్నీ అడవికి మంత్రిగా ఉన్న ఏనుగు దగ్గరికి వస్తాయి. వాటిలో ఎలుగుబంటి ఏనుగుతో, గజేంద్ర, మహారాజు చనిపోయి వారం దాటింది. మరి ఈ అడవికి మరొక కొత్త రాజును ఎన్నుకోవాలి కదా, ఆ విషయం గురించి ఏం ఆలోచించారు అని అడుగుతుంది. ఆలోచించటానికి ఏముంది ఎలుగుబంటి, మహారాజుగా బాధ్యతలు చేపట్టడానికి ఎవరెవరికి ఇష్టముందో ముందు తెలుసుకొని తరువాత యోగ్యులైన వారిని ఆ స్థానంలో నియమించాలి. ఎలాగూ అందరూ వచ్చారు కదా, మీలో రాజుగా బాధ్యతలు చేపట్టడానికి ఎవరు సుముఖంగా ఉన్నారో తెలియజేయండి. అందరి మద్దతుతో మహారాజును ప్రకటిద్దాం అని అంటుంది ఏనుగు. అప్పుడు వాటిలో పెద్ద పులి, అడవికి రాజును అవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను గజేంద్ర, మీరందరూ ఒప్పుకుంటే నేను బాధ్యతలు చేపడతాను అని అంటుంది. ఇంతలో చిరుతపులి, అడవికి రాజును కావటానికి నాకు కూడా ఇష్టమే మంత్రిగారు, ఎందుకంటే పెద్ద పులి కంటే వేగంలోనూ సమయస్ఫూర్తిలోనూ నేనే ఎక్కువ, కాబట్టి రాజుగా ఉండటానికి నాకే ఎక్కువ అర్హతలున్నాయి అంటుంది చిరుతపులి. మరి నువ్వేమంటావు ఎలుగుబంటి అని ఎలుగుబంటిని అడుగుతుంది ఏనుగు. అడవిలోని అందరికీ సహాయం చేయాలన్నా సేవ చేయాలన్నా పదవే ఉండవలసిన అవసరం లేదు మంత్రిగారు, నాకు ఎటువంటి పదవి అవసరం లేదు. పెద్ద పులి, చిరుతపులి ఇద్దరిలో ఒకరిని రాజును చేయండి అంటుంది ఎలుగుబంటి. కానీ చిరుతపులి, పెద్ద పులి రెండూ మహారాజును నేను కావాలంటే కాదు నేనే కావాలని గొడవ పడటం మొదలు పెడతాయి. ఇక ఏనుగుకు ఏం చేయాలో అర్థం కాక, సరే మీ ఇద్దరికీ రాజు కావటం ఇష్టమే కాబట్టి మీ ఇద్దరి మధ్య ఎలక్షన్ పెడదాం. ఎలక్షన్లో మీలో ఎవరు గెలిస్తే వారే రాజవుతారు, మిగతా వారు రాజైన వారిని గౌరవించాలి, వారికి సహకరించాలి, ఏమంటారు అని ఏనుగు అనేసరికి సరేనని ఒప్పుకుంటాయి చిరుతపులి, పెద్ద పులి. మరో 2 రోజుల తర్వాత పెద్ద పులి, చిరుతపులి రెండింటినీ పిలిపిస్తుంది ఏనుగు. వాటితో పాటు చిరుతపులి అనుచరుడుగా ఉన్న నక్క కూడా వస్తుంది. అవి రాగానే ఏనుగు వాటితో, చూడండి, అడవిలో ఎలక్షన్లు ఎల్లుండి పెడదామని నిర్ణయించాను. ఎలక్షన్ టైంలో ఎటువంటి గొడవలు, పక్షపాతము జరగకుండా ఉండాలంటే ఫలితాలు చెప్పటానికి మన అడవిలోని వారు కాకుండా ఉంటే బాగుంటుందని మన అడవికి పక్కనే ఉన్న ఎడారిలో నుండి ఒక ఒంటెను పిలిపిస్తున్నాను. కాబట్టి మీరు, మీతో పాటు మీకు మద్దతుగా ఉన్న వారందరూ ఒంటికి సహకరించండి అని అంటుంది ఏనుగు. చిరుతపులి, పెద్ద పులి రెండూ సరేనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. అదే రోజు సాయంత్రం అవి రెండూ వాటితో పాటు నక్క ఒకచోట సమావేశమవుతాయి. అప్పుడు చిరుతపులి, అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది, మరో 2 రోజులైతే ఎలక్షన్లు జరిగిపోతాయి, మనలో ఎవరు రాజైనా ఒకటే, మనలో ఒకరు రాజైన తర్వాత ఈ అడవిని 2 భాగాలుగా చెరిసగం పంచుకుందాం, తరువాత ఎవరు అడవిలోని జంతువులను, పక్షులను వాళ్ళం మన ఇష్టం వచ్చినట్లు చంపి తినవచ్చు, అప్పుడిక మనకు అడ్డే ఉండదు. తరువాత పథకం వేసి ఏనుగును కూడా సింహం రాజును చంపినట్లే చంపేద్దాం, అప్పుడిక మనం ఏం చేసినా అడిగేవారు కూడా ఉండరు, ఏమంటావు మిత్రమా అని చిరుతపులి అనేసరికి, మొదటి నుండి అంతా మనం అనుకున్నదే కదా మిత్రమా, ఇందులో కాదనటానికి ఏముంది అంటుంది పెద్ద పులి. ఇదిగోండి పులిమామలు, మీలో ఎవరు రాజైనా నన్ను మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే సింహాన్ని చంపటంలో నా సహకారం కూడా మీకుంది కదా అంటుంది నక్క. మరో 2 రోజుల తర్వాత ఎలక్షన్ మొదలవుతుంది. ఎలక్షన్ జరిగే చోట చిరుతపులి, పెద్ద పులి, నక్క ఎవరూ లేకుండా జాగ్రత్త పడుతుంది ఏనుగు. అడవిలోని జంతువులు, పక్షులు, క్రూర మృగాలు అన్నీ ఒక్కొక్కరుగా ఒంటి దగ్గరకు వచ్చి అడవికి రాజుగా ఎవరు ఉండటం ఇష్టమో ఒంటికి చెప్పి వెళ్ళిపోతాయి. ఫలితాలు మరుసటి రోజు తెలుపుతామని అనటంతో మరుసటి రోజు అందరూ రాజుగా ఎవరవుతారోనని ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఒంటె ఇలా అంటుంది, ఈ అడవికి రాజుగా గజేంద్రను ప్రకటిస్తున్నాను, అలాగే మంత్రిగా ఎలుగుబంటిని నియమిస్తున్నాను అనేసరికి పెద్ద పులి, చిరుతపులి, నక్కలతో పాటు అందరూ నిర్ఘాంతపోతారు. అదేమిటి ఒంటె అలా మాట్లాడుతున్నావు నువ్వు, నేను అడవికి రాజును కావటం ఏమిటి, అసలేం జరుగుతుంది అంటుంది ఏనుగు. అప్పుడు ఒక కాకి, ఏం జరిగిందో నేను చెబుతాను గజేంద్ర అని 3 రోజుల క్రితం చిరుతపులి, పెద్ద పులి, నక్క మాట్లాడుకున్నదంతా ఏనుగుకు చెప్తుంది కాకి. దాంతో ఏనుగు నివ్వెరపోతుంది. అంటే మహారాజు చావుకి కారణం వీళ్ళు ముగ్గురేనన్నమాట. మహారాజు కొండపై నుండి పడి చనిపోతే ప్రమాదవశాత్తు చనిపోయాడని అనుకున్నాను, కానీ అతని వెనుక ఇంత కుట్ర జరిగిందని అస్సలు ఊహించలేదు అంటుంది ఏనుగు. అవును గజేంద్ర, ఈ కాకి చెప్పిన తరువాత నేను కూడా ఇలాగే ఆశ్చర్యపోయాను. తరువాత అడవిలోని అందరినీ ఒక చోటుకు చేర్చి రాత్రికి రాత్రి జరిగిన విషయం మొత్తం చెప్పి రాజును ఎన్నుకునే విషయంలో నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేశాను. ఎలక్షన్ సమయంలో ఒంటెకు వాళ్ల నిర్ణయాన్ని తెలియజేశారు అందరూ. ఇప్పుడు చెప్పండి గజేంద్ర, ఈ చిరుతపులి, పెద్ద పులి, నక్కలను ఏం చేద్దామంటారో మీరు అనుమతించండి చాలు
మా ఎలుగుబంట్ల గుంపును వీటి మీదకి వదిలితే చాలు, తరువాత వీటి సంగతి అవే చూసుకుంటాయి అని ఎలుగుబంటి అనేసరికి ఇంకా అక్కడే ఉంటే తమకు చావు తప్పదనుకున్న చిరుతపులి, పెద్ద పులి, నక్క 3 పరుగులంకించుకొని అక్కడి నుండి వేరే అడవి వైపు పారిపోతాయి. తర్వాత అందరూ కలిసి ఏనుగును రాజుగా, ఎలుగుబంటిని మంత్రిగా ఎన్నుకొని అడవిలో ప్రశాంతంగా కలిసిమెలిసి జీవిస్తారు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏమిటంటే దుర్మార్గం ఎప్పటికైనా బయటపడవలసిందే. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.